అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి బాంబు పేల్చారు. యుఎస్ బర్త్ రైట్ని ఆయన రద్దు చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తొలి బాంబు పేల్చారు. యుఎస్ బర్త్ రైట్ని రద్దు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి సార్ ఆయన నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ విషయాన్ని మనం ట్రంప్ ఎలక్ట్ అయినప్పటి నుంచి మనం చెప్తున్నాం. ఇది ట్రంప్ రాగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఫస్ట్ ఉండేది ఏంటంటే అమెరికాలో పుట్టినప్పటికీ వాళ్ళకి పౌరసత్వం అయితే ఇవ్వరు, దాన్ని రద్దు చేస్తాడు అనేది మనం చెప్పాం. అలాగే 1978 శత్రు వ్యతిరేక చట్టం ఒకటి ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా తీసుకొస్తారు. అలాగే మెక్సికో సరిహద్దును మూసేస్తూ ఒక ఆర్డర్ తీసుకొస్తాడు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో వీడియోలు చేసాం. ఆ వీడియోలు చూసినటువంటి వాళ్ళు చాలామంది ఇండియాలో కూర్చొని నీకేం తెలుసు అని చెప్పి కామెంట్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇండియాలో కూర్చొని నీకేం తెలుసు అని చెప్పి ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు నీకేం తెలుసు అని చెప్తున్నావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మనం దాదాపుగా 4 రోజుల క్రితం చేసాం. అసలు అమెరికా ఎన్నికల ముందే చేసాం వీడియో పెట్టాం. ఒక రకంగా అక్కడ ఏం జరగబోతుంది అనేది మనం చెప్పాం. ఫస్ట్ ఏం చేయబోతున్నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం తీసుకొస్తాడంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని తరిమేస్తారు, బయటికి పంపిస్తారు అని చెప్పాం. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. సౌత్ కోస్ట్లో అమెరికా సౌత్ దాంట్లో మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించాడు, మిలిటరీని దింపేశాడు. మిలిటరీని దింపేసి మొత్తం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు సరిహద్దుల్లో. మొత్తం మెక్సికోని ఇప్పుడు ఏమంటున్నాడు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటున్నాడు కదా. తర్వాత పనామాది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. పనామా మొత్తం మంది చైనా వాళ్ళ ఆధిపత్యం ఉందని చెప్పేసి ఇంకోటి చెప్తూ ఉన్నాడు. తర్వాత కెనడాకి సంబంధించి లేదంటే ఇతర దేశాలకు సంబంధించి సెస్సులు కానీ లేదంటే ఇతరతర ట్యాక్స్లు కానీ మేము విధిస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పాడు. లేదంటే దాన్ని ఇంకో రాష్ట్రంగా చేస్తాం కెనడా అని చెప్పాడు. ఆయన వాళ్ళ స్లోగన్ ఏంటి? వాళ్ళ స్లోగన్ రీబ్యాక్ అమెరికా అగైన్ ఏదో ఫస్ట్ అమెరికా అనేది ఒక స్లోగన్ తీసుకున్నాం. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా, ఇది కదా వాళ్ళ నినాదం. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా ఇది చేశాడు. ఇప్పుడు తాజాగా ఇచ్చినట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారంట. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. సరే వాటిలో ఎన్ని ఇంప్లిమెంట్ అవుతాయి ఎన్ని ఇంప్లిమెంట్ కావు తర్వాత సంగతి. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటంటే అమెరికాలో పుట్టినంత మాత్రాన మీకు అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం రాదు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రం ఓకే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో ఏమీ అబ్జెక్షన్ చేయాల్సిన పాయింట్స్ లేవు, అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి. తర్వాత H1B వీసాల్లో లాస్ట్ మినిట్లో బైడెన్ తీర్మానం చేశారు. స్టూడెంట్ వీసా నుంచి H1B వీసా మార్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆర్డర్ చేశాడు. ఆయన దాన్ని రద్దు చేశాడు. చివరి నెలలో ఏవైతే ఆర్డర్స్ పాస్ చేశాడో బైడెన్ వాటన్నిటిని రద్దు చేసేసాడు. రద్దు చేసి ఇప్పుడు ట్రంప్ 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేసాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కి అమెరికా ప్రెసిడెంట్కి చాలా వాల్యూ ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చే దాంట్లో అమెరికా ప్రెసిడెంట్ వన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తే కనుక అది నీకు అమలు అవుతుంది. వీటో పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతుంది. ఎందుకు ఇది పెట్టాడు అని అంటే ట్రంప్ చాలామంది ఈవెన్ మన ఇండియన్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే దొంగతనంగా ఇల్లీగల్గా అక్కడ వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి లాస్ట్కి ఏ పరిస్థితికి వచ్చిందంటే డెలివరీ టైంకి అమెరికా వెళ్ళిపోతున్నారు. డెలివరీ టైంకి అమెరికా వెళ్ళి అమెరికాలో డెలివరీ చేయించుకుంటే కనుక అక్కడ పౌరసత్వం వస్తుందని చెప్పేసి అలా వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత గుజరాత్ కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. గుజరాత్ వాళ్ళు అయితే ఇంకా అదే పని, చాలామంది ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి ఇక నుంచి పౌరసత్వం ఉండదు అమెరికా గడ్డ మీద మీరు పుట్టినప్పటికీ కూడా. అంతకుముందు ఏంది, ఎవరు వచ్చి అమెరికా గడ్డ మీద డెలివరీ అయినా వాళ్ళకి వెంటనే పౌరసత్వం వచ్చేసింది. దానికి చెక్ పెట్టేశాడు. సో దీంతో ఇప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఎఫెక్ట్ అయింది. గ్రీన్ కార్డు హోల్డర్స్కి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా అక్కడ పుట్టినా కానీ వాళ్ళకు ఉండదు. ఇంకోటి 1978 ఆర్డర్ ఏదైతే ఉందో శత్రు వ్యతిరేక చట్టం, దాన్ని కనుక తీసుకొస్తే నీకు కొంతమంది గ్రీన్ కార్డు హోల్డర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి అది ఇంప్లిమెంట్ చేయడం అనేది టఫ్ అంటున్నారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కొన్ని
న్యాయసమ్మతమైనటువంటి అంశాలు లేవు దాంట్లో. ప్లస్ అది ఆ శత్రువుల వ్యతిరేక చట్టం తీసుకొస్తే 1978ది చాలా రెవల్యూషన్ వస్తుంది అమెరికాలో అనేది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలో చాలా చోట్ల సంబరాలు చేస్తుంటే ఈయన అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేసేటట్టు కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఈయన ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే అదే టైంలో నిరసనలు వ్యక్తం చేయడం కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అంటే వ్యతిరేకత ఉంది ఆయన మీద. కానీ ఆయన అధ్యక్షుడు అయ్యారు. తర్వాత ప్రాసెస్ ప్రకారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాకపోతే ఆయన ఇచ్చినటువంటి 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో మన ఎన్ఆర్ఐస్కి ప్రత్యేకించి లేదంటే వలస వెళ్ళినటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ వస్తుంది. దాదాపు 4 రోజుల నుంచి మనం ఏదైతే చెప్తున్నామో ఇంచుమించుగా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్నీ అలాంటివే ఉన్నాయి. అయితే వాటిని ఇంప్లిమెంట్ చేయటంలో ఫెడరల్ సిస్టంలో కొన్ని చిక్కులు ఉండొచ్చు. వాటిని అధిగమిస్తాడు ట్రంప్ అనేది. ఎందుకు అధిగమిస్తాడంటే ఎలన్ మస్క్ ఉన్నాడు, పక్కన రామస్వామి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ట్రంప్ ఏదైతే భావజాలంలో ఉన్నారో అదే భావజాలంతో ఉన్నవాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? మేక్ అమెరికా అంటున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అది సాధ్యం కావాలంటే ఏం చేయాలి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీమ్ మేధో సంపత్తి కావాలి వాళ్ళకి. అదే కదా వాళ్ళు కోరుకుంటుంది. అంటే మిగతా వాళ్ళని పంపించేస్తారు. టాలెంట్కి వాడు ఉంటుంది తప్పితే టాలెంట్ లేకుండా అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకుందాం లేదంటే ఉందాము అనుకునే వాళ్ళకి లేదు. స్టూడెంట్స్ని కూడా బయటకు పంపిస్తున్నారని చెప్పి అంటున్నారు. స్టూడెంట్స్ని కూడా ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అదొకటి. 2, తీవ్రవాదం అనేది ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు ఆయన. ఉగ్రవాదాన్ని ఏర్పాటేస్తూ ఉంటున్నారు ఆయన. ఎందుకంటే ఆయన మీద గన్ పెట్టి పేల్చారు కదా ఎన్నికల ముందు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇక్కడికి వచ్చి తీవ్రవాదులుగా మారుతున్నారు, ఉగ్రవాదులుగా మారుతున్నారు, లా అండ్ ఆర్డర్ దెబ్బతీస్తున్నారు ఇల్లీగల్గా వచ్చి. కాబట్టి మొత్తం బయటకు పంపించడానికి ఎమర్జెన్సీ ప్రకటించాడు. మిలిటరీని నింపాడు. మరి ఆ మిలిటరీ నింపినటువంటి క్రమంలో ఎవరెవరిని ఆ దేశం నుంచి గెంటేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన వాళ్ళు దాదాపుగా 3 లక్షల మంది వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి అంటున్నారు. అంటే అక్రమదారుల మీద ఉక్కుపాదం మోయడం ఖాయం. అంటే ఆల్రెడీ అఫీషియల్గా ఉక్కుపాదం మోపాడు కదా. ఆల్రెడీ మిలిటరీ దిగింది అక్కడ. మిలిటరీ దిగింది. హోమ్లాండ్ సెక్యూరిటీ ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళని పంపించడానికి. అలాగే స్టూడెంట్స్ విషయంలో కూడా ఇప్పుడు ఇమిగ్రేషన్ చట్టాన్ని ఆయన తీసుకురాబోతున్నాడు. ఇమిగ్రేషన్ చట్టానికి సంబంధించి కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఓపీటీ 3 సంవత్సరాలు ఉంది. దాన్ని ఏదో 1 ఇయర్కి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అంటే 1 ఇయర్ లోపల నువ్వు ఉద్యోగం సంపాదించి వెళ్ళిపోమని చెప్పారు. అంటే మొత్తం ఇమిగ్రేషన్కి సంబంధించిన చట్టం ఇంకా రాలా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వరకే వచ్చినాయి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఏమున్నాయి? ట్రంప్ అది బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఎవరైతే అమెరికా గడ్డ మీద పడతారో వాళ్ళకి పౌరసత్వం అనేది రాదు. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ కావడానికి 1 నెల 2 నెలలు పడితే మహా అయితే. బట్ చట్టానికి సంబంధించి ఇమిగ్రేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి కొంత టైం పడుతుంది. బట్ ఆ పాలసీ తయారు చేసిన తర్వాత ఎంతమంది అమెరికా నుంచి వస్తారనేది మనకు ఇంచుమించు అర్థం అవుతుంది. 1. 2, ఈ పరిణామాలు మన భారతదేశానికి ఉపయోగం అంటే ఖచ్చితంగా ఉపయోగమే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కొనడానికి లేదు, వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి లేదు. సేమ్ ఇప్పుడు అక్కడ పౌరసత్వం లేకపోతే అమెరికాలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఉండదు. సో వాళ్ళు వచ్చి అమెరికాలో పోయి సంపాదించినా కానీ మళ్ళీ ఇండియాకి రావాల్సింది పెట్టుబడులు పెట్టడానికి. ఒక రకంగా ఇండియాకి బెనిఫిటే. అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ వాళ్ళు కూడా వస్తారు, ఆడ చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఇప్పుడు. సో ఒక రకంగా ఇండియాకి బెనిఫిటే. కానీ అక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అవి ఇండియన్స్కి కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్స్ షేరు ఎక్కువగా ఉంది, వలసకి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూస్తే కనుక ఒక రకమైనటువంటి భయానక వాతావరణం అయితే అమెరికాలో ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.